అసలు ప్రపంచం యుద్ధాలతోనే ఆరంభమైంది. స్టార్టింగ్ యుద్ధంతోనే, ఎండింగ్ కూడా ప్రపంచం యుద్ధంతోనే అంతమవుతుంది. ఈ యుద్ధాలు ఈ సృష్టిలో వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయినాయి. పరలోకంలో కూడా మిఖాయిలు యుద్ధం చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ అండ్ అమెరికా, ఇరాన్ను చేసుకుంటున్న యుద్ధాలు ఈ 14 దేశాలు దీంట్లో పాల్గొన్నాయి. దీని గురించి నేను చెప్పే ముందు, అసలు యుద్ధం ఎప్పుడు అవుతుంది అనేటువంటి విషయం చెప్పే ముందు చాలా విషయాలు చెప్పాలి. అసలు యుద్ధం ఆగిద్దా ఆగదా? ఆగితే ఎప్పుడు ఆగిద్ది? ఆగకపోతే ఎందుకు ఆగదు? ఆగితే ఎందుకు ఆగుతుంది? ఇదేమన్నా పెద్ద యుద్ధానికి దారితీస్తుందా? ఈ విషయాలు మనం చూద్దాం. 3 భారీ యుద్ధాలు జరగాల. నెంబర్ 1 థర్డ్ వరల్డ్ వార్, 3వ ప్రపంచ యుద్ధం. నెంబర్ 2 హార్మిగిద్దోన్ యుద్ధం. ఈ హార్మిగిద్దోన్ గురించి మన హిందూ ఛానల్స్ అండ్ TV9, ఈటీవీ వాడు కూడా చెప్పాడు. అనుభవజ్ఞులు కూడా మాట్లాడారు. హార్మిగిద్దోన్ అసలు వాళ్ళు బైబిల్ ఎప్పుడు చదివారో మనకు తెలియదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి రూట్ కార్నర్, అంటే రోడ్ వేసిందన్నమాట. ఇప్పుడు ఈ 3వ ప్రపంచ యుద్ధం అనేటువంటిది ముట్టుకుంటేనే అక్కడ థర్డ్ టెంపుల్ కట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ప్రేమతో, శాంతితో అది కడతానికి అసలు అవకాశాలే కనపడతలేదు. ఇది సంఘం ఎత్తబడిద్ది. అంతకుముందే 3వ ప్రపంచ యుద్ధం ముట్టుకొని కొట్టుకొని ఉంటే థర్డ్ టెంపుల్ కడతారు, సంఘం పైకి వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద థర్డ్ వరల్డ్ వార్ అవ్వచ్చు. నెంబర్ 2 సంఘం పైకి వెళ్ళిపోయి 7 ఏళ్ల హిందూ పైన మధ్యాకాశంలో 7 ఏళ్ల శ్రమలు భూమి మీద అయిపోయిన తర్వాత ప్రభు సంఘాన్ని తీసుకొని భూమి మీదకి దిగిన వెంటనే సాతానుతో క్రీస్తుతో చేసేటువంటి ఆ యుద్ధము హర్మెగిద్దోన్ యుద్ధం. దీని గురించే మొన్న మాట్లాడాడు TV9 అండ్ ఈటీవీ. మరి వాళ్ళకి ఎట్ట తెలిసిందో మనకు అర్థం కాల. నేను మొన్న పెడుతున్నప్పుడు చూశాను ఆ విషయాన్ని. ఇది వాస్తవం. తెలిసేదేంటో, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి యుద్ధంలో 14 దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ 14 దేశాలు ఎవరు తెలుసా? అదిగో ఇరాన్, వాళ్ళ మత సంబంధమైనటువంటి అన్నదమ్ములే. ఆ 14 దేశాల్లో అమెరికా యొక్క మిలిటరీ క్యాంప్స్ ఉన్నాయి. మీరు మనకు సహకరించడానికి బదులుగా అమెరికాకు సహకరిస్తారా? మీరు మీ క్యాంపుల్లో నుంచి మా మీద వాళ్ళు దాడులు చేశారు అని ఇరాన్ వెళ్ళి దుబాయ్, కువైట్, అబుదాబి, ఈ చాలా దేశాల మీద యుద్ధం చేసి బాంబులు పడేసి ఆయిల్ ట్యాంకర్లు చాలా పగలగొట్టేసి ఎయిర్పోర్ట్లు కూడా చాలా డ్యామేజ్ చేసింది. దీనికి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఇప్పుడు ఆ యుద్ధానికే ఈ ప్రిపరేషన్. థర్డ్ వరల్డ్ వారు జరిగి పరిణామాలు పెద్దదైపోయి భయంకరంగా కొట్టుకుంటేనే 3వ టెంపుల్ కడతారు. అప్పుడు క్రీస్తు రోజుగా బయలుపడతాడు. టెంపుల్ కట్టిన వెంటనే దాంట్లో కూర్చున్నాడు, సంఘం పైకి వెళ్ళిపోయింది. 7 ఏళ్ల శ్రమలు అయిపోతాయి. 7 ఏళ్ల విందు పైన అయిపోద్ది. వెంటనే సంఘాన్ని తీసుకొని భూమి మీదకి ల్యాండ్ అవుతాడే, అందుకు యుద్ధం. ఎందుకు తెలుసా? దట్ ఈస్ కాల్డ్ హర్మెగిద్దోన్. హర్మెగిద్దోన్ యుద్ధానికి ఎవరు వస్తారని బైబిల్లో ఉంది తెలుసా? అటు గోగుమాగు రష్యాను పక్కన పెడితే, ఇటు తూర్పు దేశాలు యుద్ధానికి వచ్చినట్లు యూఫ్రటీస్ నది ఎండిపోయి మార్గము సరళము చేయబడి చెప్పాడే ప్రకటనలో. అదే ఇప్పుడు ప్రిపరేషన్. 14 ఇస్లాం దేశాలే కాదు, రేపు ఇస్లాం దేశాలు హర్మెగిద్దోన్ యుద్ధం రావడానికి తూర్పు దేశాలు అంటేవేనండి. తూర్పు దేశాలంటే అవే. ఆ యుద్ధం రావటం చేయటానికి హర్మెగిద్దోన్కి ఆల్రెడీ ట్రాక్ ప్రిపేర్డ్. ప్రస్తుతం యుద్ధం ఆగిద్ది. ఎవరో అడ్డుపడతారు, మొత్తానికి ఆగిద్ది. కానీ అతి పెద్ద యుద్ధానికి ఆగిద్ది. ఇది పగలు డబల్ అయిపోతాయి, కక్షలు డబల్ అయిపోతాయి, అన్నదమ్ముల మధ్య ఈ ఒత్తులు డబల్ అయిపోతాయి. ఒకవేళ ఇస్లాం మత అభిమానం ఎక్కువైపోయి వాళ్ళందరూ కలవచ్చు. దాన్ని అరబ్ సెంటిమెంట్ అంటారు. కలవచ్చు, కలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏంట్రా పిచ్చాడా, అసలు నీకు అన్నదమ్ముడి మీద నువ్వు యుద్ధం చేయటం ఏంట్రా? వాడు చూడు, ఇజ్రాయెల్ దేశం వాడు, అమెరికా వాడు, 28 నాటో దేశాల వాళ్ళు మనం కొట్టుకున్నట్టు చేశారా అన్నప్పుడు బొలు పెరిగి వీళ్ళు ఇస్లాం అంటే అరబ్ సెంటిమెంట్తో అందరూ కలిసి రేపు తూర్పు దేశాలు హర్మెగిద్దోన్ యుద్ధానికి వస్తే ఆల్రెడీ ట్రాక్ ప్రిపేర్డ్. గాడ్ హ్యాస్ ప్లాన్స్. గాడ్ ఈజ్ యూజింగ్ ట్రంప్ అండ్ బెంజమిన్ నెతన్యాహు. మీకు తెలియదు ఈ మర్మాలు. థర్డ్ వరల్డ్ వార్కి రూట్ రెడీ అయింది, రోడ్డు పడిపోయింది. అప్పుడే 3వ టెంపుల్ కట్టే అవకాశాలు కనపడుతున్నాయి. సంఘం పైకి వెళ్ళిపోయింది. 7 ఏళ్ళ మధ్యలో ఉంటుంది మధ్యాకాశంలో, మళ్ళీ 7 ఏళ్ళ తర్వాత దిగిద్ది. అప్పుడు హర్మెగిద్దోన్. ఆ తర్వాత 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు కదా ప్రభువారు యెరూషలేములో కూర్చొని. ఆ 1000 ఏళ్ళు అయిన తర్వాత గోగు రష్యా ఎంటర్ అయిపోతాయి. చైనా, ఇండియా కూడా రష్యా పక్కనకి వెళ్ళొచ్చు.
ఆ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్ని అతిపెద్ద యుద్ధం, ఆ తర్వాత తీర్పు, అప్పుడు నూతన యెరూషలేము పరలోకం. ఇప్పుడు యుద్ధం జరగటం చిలికి పెద్ద కొట్టుకొని లక్షల కోట్ల డాలర్లు ఖర్చు అయిపోయి మెదలకుండా కూర్చుంటారు. ఇప్పుడు చూడండి, హమాస్, హిజ్బుల్లా, హౌతీ వాళ్ళు కొట్టేసేసి ఈ బాంబులను అయిపోయిన తర్వాత కనపడరేక వాళ్ళు కనపడతలేంటి అర్థమేంటి తెలుసా మీకు? వాళ్ళు కన్నాల్లో గుహలో దూరి ఇరాన్, ఇరాక్, ఇంకా ఇతర దేశాల టర్కీ, ఈ దేశాల సపోర్ట్తో డబ్బులు వాళ్ళు ఇస్తుంటే పోగు చేసుకొని మళ్ళీ చక్కగా బాంబులు గీంబులు మొత్తం రెడీ చేసుకుని పెట్టుకొని మళ్ళీ ఒకేసారి దూకుతారు. ఒక యుద్ధం ఆ మధ్యప్రాచ్యంలో ఆగిందంటే పెద్ద యుద్ధానికే. ఇది ఆల్రెడీ థర్డ్ వరల్డ్ వార్కి రూట్ పడిపోయింది రోడ్డు. 83వ కీర్తన రాసుకొని పెట్టుకున్నారు ఇస్లాం దేశాల్లో చాలా, ఎస్పెషల్లీ ఈ ఉగ్రవాదులు. 83వ కీర్తనలో తెలుసుగా మీకేముందో? రండి మనం లేచి, అమాలేకీయులు, పెరిజీలు, హివ్వీలు, హిత్తీలు, ఫిలిస్తీన్లు మనం లేచి ఇజ్రాయేల్ పేరు లేకుండా భూమి మీద చేద్దామన్నారే, అది రన్నింగ్ గోయింగ్ అని. ఇప్పుడు ఇది చిలికి పెద్దదవుతుంది. అందుకే మత్తయి సువార్త 24:6 ఏమన్నా అంటే, మీరు యుద్ధముల గురించియు యుద్ధ సమాచారాల గురించియు విందురు, కానీ అంతము వెంటనే రాదన్నాడే. యుద్ధాలు జరుగుతాయి, సమాచారాలు వింటుంటారు, కొట్టుకు చస్తుంటారు, ఇవన్నీ ప్రిపరేషను. రోడ్ మ్యాప్ పడిపోయింది రోడ్డు. అదే అన్నాడు 24:6లో, మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించి వింటారు, జరుగుతున్నాయి వింటారు అంటే ప్రిపరేషన్. ఇది అంతం ఆ తర్వాత వచ్చిందని చెప్పాడు ఇక్కడ. ఎహెజ్కేలు 38-39 అధ్యాయాలు ఇప్పుడు కాదండి, అది పెద్ద యుద్ధం అండి. అది హర్మగిద్దోన్ అండ్ గోగు మాగోగు. అది చాలామంది వాక్యం తెలియక, అప్లై చేయటం చేతకాక, అప్లకబుల్ తెలియక వచ్చేస్తుంది 38వ అధ్యాయం వచ్చేస్తుంది, 39వ అధ్యాయం వచ్చేస్తుంది అంటున్నారు. 38-39 ఇప్పుడు కాదు, అది గోగు మాగోగు అండ్ హర్మగిద్దోన్. ఇప్పుడేంటి మరి? ప్రిపరేషన్, థర్డ్ వరల్డ్ వార్ రావాలి. దానికి థర్డ్ వరల్డ్ వార్ అని పేరు పెడతారు. ఏం పెడతారో మొత్తాన్ని కొట్టుకుంటేనే సంఘం పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొట్టుకుంటేనే అక్కడ థర్డ్ టెంపుల్ కట్టేది. చదువు వాడు గ్రహించును గాక, నేనే దేవుడు అని చెప్పేసి వాడు టెంపుల్లో కూర్చొని 7 పరిపాలిస్తాడు. దానికి గ్రౌండ్ ప్రిపరేషన్, 7 ఏండ్ల శ్రమలో. కాబట్టి యుద్ధం తొందరలో ఆగిద్దండి, ఖచ్చితంగా ఆగుతుంది. ఎందుకంటే చాలామంది వాళ్ళ మైండ్లు ప్రిపేర్ చేసుకొని ఆపాలని చూస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ నోట్లో నుంచి డైరెక్టర్లు, ప్రపంచ ప్రెసిడెంట్ల నోట్లో నుంచి అనౌన్స్మెంట్స్ వచ్చినాయి, మొత్తానికి ఆపుతారు. కానీ మీరు బండ గుర్తు పెట్టుకోవాలి, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఈ అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఎస్పెషల్లీ ఇరాన్ అండ్ 14 దేశాలు ఇన్వాల్వ్, తూర్పు దేశాలు గుర్తుపెట్టుకునే ప్రకటనలో ఉంది. ఆల్రెడీ రోడ్డు పడిపోయింది థర్డ్ వరల్డ్ వార్ కని ఒక బండ గుర్తు పెట్టుకోండి. దానికోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేసుకుంటూ వెయిట్ చేయండి. మీ సంఘాల ఆశీర్వాదాల మెసేజ్తో పాటు ఇవి కూడా వింటూ ప్రిపేర్ అవ్వండి. టక్కమంటే ఎత్తబడబోతాం. అది రేపు జరగబోతున్న కార్యక్రమం.